జెన్నీ అంటే మీరేమైనా మా రామాకి విషం కల్పించారేమో అని వీళ్ళు అనుమానిస్తున్నారు అని ప్రమీల అనడంతో, అంటే మీరని కాదమ్మా! ఆ అస్మిత మీ ద్వారా ఇలా విషప్రయోగం చేయించిందేమోనని మా డౌట్ అని రఘురామ్ అంటాడు. అస్మితనా? హూ ఈజ్ అస్మిత? అయినా మా ప్రెమ్మి కొడుకు పెళ్ళికి నేను రాలేకపోయానని చాలా బాధపడి ఇప్పుడు ఇలా వస్తే మీరు నాపై నిందలు మోపుతున్నారా అని జెన్నీ ఆంటీ కావాలనే నటిస్తూ ఉంటుంది. అంటే మీ ద్వారానే ఇదంతా జరిగి ఉంటుందని మా అనుమానం. ఎందుకంటే ఆ అస్మితే ఇదంతా చేస్తుంది. ఆ అస్మిత ఎలాంటిదో మాకు చాలా బాగా తెలుసు కదా! కాబట్టి కొన్ని రోజులు రామాని మా ఇంట్లోనే ఉంచుకుంటాను అని జానకి అనడంతో అస్మిత టెన్షన్ పడిపోతూ ప్రమీలని ఒక గిల్లుతుంది. కెవ్వుమని ప్రమీల అరుపులు పెడుతూ ఉంటుంది. ఏంటి ఏమైందే అని రవీంద్ర ప్రశ్నిస్తూ ఉంటే, అంటే కొత్తగా పెళ్ళైంది కదా, భార్యాభర్తల్ని దూరం పెడితే ఎలా అని ప్రమీల అంటుంది. అవసరం లేదత్తయ్య గారు, నేను ఇంట్లోనే ఉంటాను అని రామలక్ష్మి అంటే, అవసరం లేదు రామా, నేను కూడా నీతో పాటే వస్తాను అని శౌర్య అంటాడు. దాంతో అస్మిత ప్రమీల కాలుని తొక్కుతుంది. మళ్ళీ ప్రమీల, అయ్యో శౌర్య, మీరిద్దరూ ఇప్పుడు వెళ్ళిపోయారనుకో ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారు అని అంటే, ఏమీ అనుకోరమ్మా, నేను రామాతోనే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను అని శౌర్య అంటాడు. పోనీలే ప్రమ్మి, వెళ్ళనివ్వు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను, మనం కార్యం పూర్తి చేస్తాను అని అనడంతో, మీరు మాతో రావడం ఏంటి, కార్యం పూర్తి చేయడం ఏంటి అని శౌర్య అందరూ షాకింగ్గా అడుగుతూ ఉంటారు. నేను చెప్తున్నది మీ కార్యం గురించి. మీ కార్యాన్ని పూర్తి చేసేసి ఆ ఆట కట్టించేసి తర్వాత గోవా వెళ్తానన్నమాట అని అస్మిత చెప్తుంది. తర్వాత ఇంకా ప్రభాస్, శ్రీకాంత్ ఇద్దరు మందు కొడుతూ ఉంటారు. రేయ్, మనం అనవసరంగా తాగేసి ఆద్య మీదకి వెళ్ళాంరా, నోరు కూడా జారాంరా, ఇప్పుడు ఆద్య ఎవరిని తీసుకువస్తుందో ఏంటో అని శ్రీకాంత్ టెన్షన్ పడుతూ ఉంటే, రేయ్, ఇప్పుడు ఆ ఆద్య రఘురామ్ ఇంట్లో ఉండట్లేదురా, రఘురామ్ రావటానికి నువ్వేమీ టెన్షన్ పడకు, వస్తే గిస్తే ఆ సీనుగాడు వస్తాడు, ఆ సీనుగాడు వస్తే ఎలా మట్టు పెట్టాలో నాకు చాలా బాగా తెలుసు అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు. అంత మాత్రానికే భయంతో వణికిపోతున్నావేంట్రా అని అంటే, అప్పుడే ట్రాలీ ఆటోలో శివరాం దిగి అక్కడికి వస్తూ ఉంటాడు. రే, శివరాం కనుక వస్తే అని అంటే, వాడు వస్తే మాత్రం కొంచెం కష్టమేరా బాబు, వాడు మహా అసాధ్యుడు అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు. రే, అదిగోరా వస్తున్నాడు అని శ్రీకాంత్ చెప్పడంతో, వీడి పెళ్ళాన్ని మనమేం గిల్లలేదు కదరా, మరి వీడెందుకు వస్తున్నాడు అని ప్రభాస్ అంటే, రేయ్, మీరిద్దరూ నాతో రావాలి అని శివరాం అంటూ ఉంటాడు. నీ పెళ్ళాన్ని మేమేం అనలేదే, మేమెందుకు రావాలి, అయినా మేము నీతో పాటు వచ్చేంత తీరుబడిగా లేము, వెళ్ళు వెళ్ళు అని ప్రభాస్ అంటూ ఉంటాడు. రేయ్, వస్తారా లేదా అని వాళ్ళిద్దరినీ కూడా 4 తగిలించేసి అక్కడున్న కర్రలు తీసుకొని వాళ్ళని కొడుతూ, తాడు తీసుకొని వాళ్ళిద్దరి చేతుల్ని కట్టేసి రండిరా అంటూ వాళ్ళని లాక్కు వెళ్తూ ఆటోలో కూర్చోబెట్టి తీసుకొస్తూ ఉంటాడు. తర్వాత రామ, శౌర్య మధ్యలో అస్మిత కూర్చొని ఉంటుంది. శౌర్య ఏదో రామాని గిల్లుదాము, తమాషాలు చేద్దామని అనుకుంటూ చేతులు పెడుతూ ఉంటే, ఇక అస్మిత ఒకసారి తన చేతుల్ని హెయిర్ పిన్తో గుచ్చి పడేస్తుంది. దాంతో శౌర్య ఏంటి రామ ఇలా చేస్తోంది అని అనుకుంటూ కోప్పడుతూ ఉంటాడు. అప్పుడే కొబ్బరి బోండాల షాప్ రావడంతో, మామయ్య గారు, అత్తయ్య గారు తాగండి అని అంటే, మాకు అవసరం లేదు బాబు, మీరే వెళ్ళి తాగండి అని రఘురామ్ చెప్తాడు. రా రామ, తాగుదాము అని శౌర్య కొబ్బరి బోండాంల షాప్ దగ్గరికి తీసుకొచ్చి చిరుపురులాడుతూ ఉంటే, ఏమైంది సార్ అని రామ అడుగుతూ ఉంటుంది. ఏమైందా, నేను నీపై చెయ్యి వేస్తూ ఉంటే నువ్వే కదా హెయిర్ పిన్తో గుచ్చేశావు అని శౌర్య కోప్పడుతూ ఉంటాడు. నేనెప్పుడు సార్ అని రామ అంటుంది. ఇదిగో గుచ్చావు రామ, చూడు అని చెయ్యి చూపిస్తూ ఉంటాడు. నేను గుచ్చలేదు సార్, కానీ నేను గుచ్చానని మీరు చెప్తున్నారు అని శౌర్య కొబ్బరి బొండంలో అతనితో మాట్లాడుతూ ఉంటే, రామలక్ష్మి శౌర్య చేతికి ముద్దు పెడుతుంది. అస్మిత ఇదంతా చూస్తూ, అసలు టచ్చింగ్లే ఉండకూడదు అనుకుంటే ఇలా కిస్సింగుల వరకు వెళ్తున్నారా, చెప్తా మీ సంగతి అని అనుకుంటూ ఉంటుంది. రామ అలా ముద్దు పెట్టడంతో శౌర్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. పోయింది రామ, ఇదిగో రామ ఈ చేతికి కూడా గుచ్చావు తెలుసా అని కావాలనే వేరొక చేయిని చూపిస్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు సార్ అని రామ కోప్పడుతూ ఉంటుంది. ఏమీ లేదులే రామ, ఇదిగో కొబ్బరి బొండం తాగు అని శౌర్య ఇస్తూ ఉంటాడు. రామలక్ష్మి కొబ్బరి బొండాన్ని చేతిలో పట్టుకోవడంతో అప్పుడే సరిగ్గా అస్మిత వచ్చి, ఇదిగో అమ్మాయి అని గట్టిగా పిలవడంతో రామలక్ష్మిని తిప్పిపడేసి మరీ పిలుస్తూ ఉంటుంది. దాంతో రామ సడన్గా చేతిలోని కొబ్బరి బొండంని అస్మిత కాలుపై పడేస్తుంది. ఇక అస్మిత అమ్మ, అబ్బా, అయ్యో ముర్రో అను కేకలు పెడుతూ, కాలు విరిగిపోయినంత పని చేశావని కుంటుకుంటూ మళ్ళీ కారులోకి వెళ్ళి కూర్చొని ఉంటుంది. కొబ్బరి బొండం తాగుదామని వచ్చినట్లు ఉంది, కాలుకి దెబ్బ తగలడంతో వెళ్ళిపోయినట్లు ఉంది, నువ్వు తాగురామా అని శౌర్య అంటాడు. అప్పుడే ఆద్య దగ్గర నుంచి ఫోన్ రావడంతో, అయితే రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటే, ఎవరు రామా ఫోన్ అని శౌర్య అంటూ ఉంటాడు.
ఆద్య దగ్గర నుంచి అని రామలక్ష్మి అంటే, మరీ లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా అని శౌర్య చెప్తాడు. రామ కోపంగా చూస్తూ ఉంటే, ఆ వద్దులే కొబ్బరి బొండం అయితే తాగు అని శౌర్య అంటాడు. మాటి మాటికి ఆద్య ఫోన్ చేస్తూనే ఉండడంతో, ఏంటో చెప్పు అని రామలక్ష్మి మాట్లాడుతూ, నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని తెలుసు కదా, ఎందుకు కాల్ చేశావు అని ఫోన్ పెట్టేస్తూ ఉంటే, రామ నేను పెద్దనాన్నతో మాట్లాడాలి, ఒకసారి ఫోన్ ఇవ్వవా అని ఆద్య అడుగుతుంది. ఏంటి నాన్నకే చేసుకో, నాకెందుకు చేశావు అని అంటే, పెద్దనాన్న దగ్గర ఫోన్ లేదు కదా, కాస్త ఫోన్ ఇవ్వు రామా, అర్జెంట్ మాట్లాడాలి అని ఆద్య అంటుంది. అయితే ఇదే మాట కొంచెం రిక్వెస్టింగ్గా అడుగు అని రామలక్ష్మి స్పీకర్ ఆన్ చేసి శౌర్యకి వినిపిస్తూ ఉంటుంది. రామా, నేను కాస్త పెద్దనాన్నతో మాట్లాడాలి, ప్లీజ్ ఫోన్ ఇవ్వవా అని ఆద్య రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉంటుంది. సరే ఇస్తున్నాను అని నాన్న, ఆద్య ఫోన్ చేసింది, మీతో మాట్లాడాలంట అని ఇస్తూ ఉంటే, అవసరం లేదు, నువ్వు కారెక్కు రామా, బయలుదేరి వెళ్దాం అని రఘురామ్ అంటాడు. దాంతో శౌర్య రామ కారు ఎక్కి జానకి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక్కడేమో శివరాం ప్రభాస్ శ్రీకాంత్ని పట్టుకురావడంతో, ఏంటండి మమ్మల్ని ఎందుకు పట్టుకువచ్చారు అని ప్రభాస్ శ్రీకాంత్ ఇంకా బుకాయిస్తూ ఉంటారు. మర్యాదగా నా భార్య పార్వతిని నదిలో మీరు ఎందుకు పడేశారో నోరు విప్పి నిజం చెప్పండిరా అని శివరాం నిలదీస్తూ ఉంటే, అసలు ఈ పెట్టేంటి, మీ భార్య పార్వతిని నదిలో పడేయడం ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది, నాకేం తెలీదు అని ప్రభాస్ బుకాయిస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రవళికను చూసి టెన్షన్ పడుతూ, మాకేం తెలియదు అని చెప్తూ ఉంటే, రేయ్ మర్యాదగా నిజం చెప్తారా లేదా, మీరే పడేశారు, మీరు నోరు జారారు, మీరే నాతో మాట్లాడారు, మీరే చెప్పారని నేను వీళ్ళకందరికీ కూడా చెప్పేశాను, నిజం ఒప్పుకోకపోతే మీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని ఒక పక్క ఆద్య, ఇంకో పక్క శివరాం శ్రీను వాళ్ళని అరుస్తూ తిడుతూ ఉంటారు. అయినా కూడా మాకేం తెలియదు అని ప్రభాస్ చెప్తూ ఉండడంతో ఇక ఆద్యకి చాలా కోపం వస్తుంది. వేడి వేడి ఒక కడ్డీ తీసుకువచ్చి, రేయ్ నిజం చెప్పకపోతే నీ కళ్ళు కాల్చేస్తానని చెప్పడంతో, రేయ్ అనవసరంగా కళ్ళెందుకు పోగొట్టుకుంటారా, నిజం చెప్పేండిరా అని వెంకట్రావు అంటాడు. కాల్చేయమంటావా అని ఆ వేడి వేడి ఎర్రటి కడ్డీని ప్రభాస్ కళ్ళ దగ్గరికి ఆద్య పెడుతూ ఉండడంతో, రేయ్ నీ రోజు ఈ కళ్ళు పోతాయిరా, నిజం చెప్పరా అని శ్రీను కూడా తిడుతూ ఉంటాడు. దాంతో ప్రభాస్ భయపడిపోయి, నిజం చెప్తాను, అవును పార్వతిని నదిలో పడేసింది మేమే, నిజం చెప్పేస్తాడు. అప్పుడే రఘురామ్ జానకి పసుపు కుంకుమలని తీసేసి మరి అక్కడికి వచ్చి ఉంటాడు. ఈ మాటలన్నీ వినేసి ఒక్కసారిగా, రేయ్ ఎంత పని చేసావురా, నువ్వురా పార్వతిని నదిలో పడేసింది అని గుణపం తీసుకొని వాళ్ళ ఇద్దరిని కుమ్మేసి వాళ్ళ ప్రాణాలు తీయబోతూ ఒక్క క్షణం ఆగిపోయి జానకిని గుర్తు చేసుకుంటూ కుప్పకూలిపోతాడు. అయ్యో జానకి తప్పు చేసిందని చెప్పి ఈ చేతులతో నేను పసుపు కుంకాలు తీసి వచ్చాను, ఇంత పెద్ద తప్పు చేశాను జానకి నేను, అప్పటికే నేను ఏ పాపం చేయలేదండి, నాకు ఏ పాపం తెలియదండి అని చెప్తూనే ఉన్నావు, అయినా కూడా నేనే వినిపించుకోలేదు అని రఘురామ్ కుప్పకూలిపోయి చేతుల్ని చూసుకొని చాలా చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. పెద్దనాన్న వీళ్ళ వెనుక ఉండి నడిపించింది ఎవరో ఒక లేడీ అంట పెద్దనాన్న అని ఆద్య చెప్పడంతో, ఎవరా లేడీ అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు. ఇక ప్రవళిక కుట్ర పూర్తిగా ఎలా బయటపడుతుందో చూడాలి మరి.